కొమరం భీం స్ఫూర్తితో ఆదివాసీల సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్లో జరిగిన కొమరం భీం 85వ వర్ధంతి వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు. భీం సమాధికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజాప్రభుత్వంలో గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పోడు భూముల సమస్యతో పాటు ఇతర మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. ఆనాటి నినాదం ఈనాటి కూడా ప్రతి మనిషి మదిలో, ఆదివాసుల మదిలో మెదులుతుంటుంది. జల్ జమీన్ జంగిల్. మా కష్టం, మా అటవీ ప్రాంతం, మా భూమి నాకే ఆత్మగౌరవం. ఆనాటి కొమరం భీం గారు ప్రధాన నినాదం ఆత్మగౌరవం, సమానత్వం, న్యాయం. 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజున మనం ఇక్కడ కొమరం భీం గారికి నివాళులర్పిస్తామంటే ఆయన పోరాట పట్టిమ, తపన, ఆయన చూచిన కొమరం భీం ఆదివాసులకి కాదు, యావత్ సమాజానికి ప్రేరణ ఇచ్చింది. ఇది ఒక పండుగ. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా జీవో విడుదల చేసి ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన దైవంగా ఆదివాసీ దేవుడిగా కొమరం జమీన్ అనే ఒక నినాదంతో వారు పోరాటం చేసినప్పుడు పోరాటం యొక్క గొప్పతనాన్ని గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా మేమందరం కూడా ఆ దేవుడికి, ఆదివాసుల దేవుడి యొక్క దైవంగా కొలిచేటువంటి ఈ ప్రాంతంలో మనం ప్రత్యేకంగా మన ట్రైబల్ మినిస్టర్గా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం. బాధ్యతలు తీసుకుని 2 నెలలు అవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వంగా గుర్తించి వారి జయంతి కానీ, వర్ధంతి కానీ అధికార పరంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్న సందర్భంలో